అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు కథా సుధా బై రమ. ఫ్రెండ్స్, స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. నేను మీకు ఇన్ఫర్మేషన్ ముందే వీడియోలో ఇస్తాను. కానీ మీరు చూడకుండా మళ్ళీ అక్క స్టోరీస్ పెట్టండి అని అంటారు. నేను ఈరోజు ఈవినింగ్‌కి ఊరు వెళ్తున్నానండి. అక్కడ 1 వీక్ వరకు ఉంటాను. కుదిరినంత వరకు నేను స్టోరీస్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. కనీసం డైలీ ఛానెల్‌కి ఒక్క స్టోరీ అయినా పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అక్కడ నాకు టైం ఉండదు. ఇంకోటి సిగ్నల్స్ కూడా ఉండవు. టైం ఉండదని ఎందుకంటున్నానంటే, మాకు ఊర్లో జాతర జరుగుతుంది ఒక 5 రోజుల పాటు. సో, హడావిడిలో ఉంటాం కాబట్టి, మాకు టైం దొరకదు. దొరికితే మాత్రం ఖచ్చితంగా ఛానెల్‌కి ఒక వీడియో అయినా చేస్తాను. ఇందులో 2 సీరీస్‌లొస్తున్నాయి కాబట్టి, ఏదో ఒక సీరీస్‌ని తప్పకుండా వేయడానికి ట్రై చేస్తాను. దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళీ "అక్క వీడియోస్ పెట్టలేదేంటి" అని కామెంట్స్ పెట్టకండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. 'నీతో చుంబనమే' 51వ భాగం. రచయిత సునందారాం గారు. ఇక మంచం మీద పడుకోలేక లేచి ఆకాశంలో నిండుగా కనిపిస్తున్న చందమామని చూస్తూ అలాగే చాలా సేపటి వరకు ఉండిపోతాడు. చంద్రుడిలో నవ్వుతున్న మధు రూపమే కనిపిస్తుంటే అతని పెదవుల్లో అతనికి తెలియకుండానే నవ్వు వచ్చి చేరుతుంది. కానీ ఇంతలోనే మధు రూపం మాయమై పరదా మాటున ఉన్న రూపీ కళ్ళు అతన్ని మరింతగా ఆకర్షిస్తుంటే గట్టిగా తల విదిలించి ఎందుకిలా అని పదే పదే ప్రశ్నించుకొని సమాధానం దొరక్క వెళ్లి మంచంపై వాలి కళ్ళని మూసేసి ఆలోచనలకి అప్పటికి స్వస్తి చెప్పాడు. కానీ సిద్ధుకు తెలియని విషయం ఏంటంటే, రూపీ కూడా అతన్ని చూస్తూ అలాగే చాలా సేపటి నుంచే నిలబడిపోయిందని, ఆ రాత్రి ఆమెకు కూడా కలత నిద్రే అయ్యిందని. ఉదయాన్నే నిద్రలేచిన సిద్ధు కళ్ళు తెరిచేది సింగా అల్లరి అరుపులకే. కన్నయ్య స్కూల్‌కి టైమవుతోందన్న గంగవ్వని విసిగించకుండా స్నానం చేయరా, తల తుడుచుకుంటూ చెప్తుంది రూపి. అప్పుడే స్నానం చేసిందేమో. ఆమె పొడవైన కురులు ఆ చల్ల గాలికి అలల్లా పైకి లేస్తుంటే వెనక్కి తిరిగి ఉండడంతో ఆమె సన్నని నడుము మీద ఉన్న పుట్టుమచ్చ జుట్టులోని నీటి తుమ్మెరలు పడి తళుక్కున మెరుస్తుంది. ఆమె నడుము మీద నుంచి చూపు తిప్పుకోలేని సిద్ధు ఆమె పెళ్ళైన స్త్రీ అని అలా చూడటం తప్పని బుద్ధి గడ్డి పెట్టడంతో కష్టంగా తల పక్కకు తిప్పేవాడు కాస్త మరోసారి ఆ పుట్టుమచ్చని పరీక్షగా చూసి మధుకి కూడా కరెక్ట్‌గా అదే ప్లేస్ పుట్టుమచ్చ ఉందన్న విషయం గుర్తు చేసుకుంటాడు. లేచి నిలబడి క్షణం కూడా ఆలస్యం చేయకుండా రూపీ దగ్గరికి వెళ్ళిన సిద్ధు, మధు అని ఆమె భుజం మీద చేయి వేసేంతలోనే "ఏం కావాలి బాబు" అని అడ్డుగా వచ్చి నిలబడుతుంది గంగ. సిద్ధి గొంతు వినడంతోనే చీర చెంగుని ముఖం మీద పరదాలా వేసుకొని వెనక్కి తిరిగిన రూపీ "ఏం కావాలి సార్" అని అడుగుతూనే "బాబు సార్ నిద్రలేచిండు. జర గీయనకేం కావాలో చూడుండ్రి" అని చెప్పేసి "కన్నయ్య నీకు నేను స్నానం చేయిస్తానురా నాన్న" అని వాడి చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది. ఆమె ఫేస్ చూసే ఛాన్స్ మిస్ అయినందుకు అసహనంగా ఆయన వెనకే వెళ్ళిపోతాడు సిద్ధు. పరదా మాటున ఉన్న రూపీ మాత్రం అప్పటి వరకు పెరిగిన గుండె దడను తగ్గించుకుంటూ గట్టిగా శ్వాస తీసుకుని కొడుక్కి స్నానం చేయించే పనిలో పడుతుంది. బాబు, ఇది మా తండాలో ఉన్న చిన్న చెరువు. ఇక్కడే మగవాళ్ళందరూ స్నానాలు చేస్తారు. ఇదిగోండి వేప పుల్ల. దీంతో పళ్ళు తోముకొని స్నానం చేసి రండి. నేను ఈ లోపల వంటకు కావాల్సినవి పుల్లలన్నీ ఏరుకొని వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బరావత్ నాయక్. బాబు, ఈ వేప పుల్లతో పళ్ళు తోముకోవడం మీకు అలవాటు ఉండి ఉండకపోవచ్చు. కానీ మీలా పళ్ళు తోముకునేటివి పేస్టులు అవి మాకు అలవాటు లేదయ్యా అని చెప్తాడా పెద్దాయన. సరే అని నవ్వి ముందే ఆ పెద్దాయన ఇంట్లో ఓసారి వాడడంతో చేయదనుకోకుండా దాంతోనే బ్రష్ చేసి చెరువులో కాసేపు ఆలోచనలన్నీ మరిచి చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ స్నానం చేసి ఈలోపు బరావత్ రావడంతో ఆయనతో కలిసి వారున్న గుడిసెకు వెళ్తాడు సిద్ధు. వీరు వెళ్ళేసరికి వంట రెడీ చేసి పెట్టడంతో అందరూ చాప మీద కూర్చోవడంతో రూపీ, గంగా కలిసి వారికి పెరట్లో ఉన్న అరిటాకును కోసుకొచ్చి వండిన జొన్న సంగటి, రొయ్యల కూర, పీతల వేపుడు వడ్డిస్తారు. బాబు, ఇవి మాకిక్కడ ఉన్న చెరువులో పట్టుకొచ్చినవి. దానికి తోడు మా రూపి కూడా వంట చేసిందంటే తిన్నోళ్ళందరూ విస్తరాకు నాకాల్సిందే. నమ్మండి. బాబూ, నువ్వు మరీ చెప్తున్నావు. ఇవన్నీ నాకు మీరు అయి నేర్పిన వంటలే కదా అని చిరుకోపాన్ని ప్రదర్శిస్తుంది రూపి. వంటకాలు నేర్పేదేముందమ్మా, చేసేటోళ్ళ చేతిలో ఉంటుంది అసలు రహస్యకం అని నవ్వుతారాయన. మీ తండాలో ఆడవాళ్ళందరూ ఇలా ముఖానికి ఎప్పుడూ ముసుగు వేసుకునే ఉంటారా అని రూపీ వైపే చూస్తూ అడుగుతాడు సిద్ధు. అవును బాబు, మా తండా సంప్రదాయం ఇది. ఓ అవునా, మరి మీరు వేసుకోలేదే? సిద్ధు ప్రశ్నకు గంగ నవ్వితే మాలాంటి ముసలోళ్ళకి పట్టింపు లేదు బాబు. వయసులో ఉన్న ఆడపిల్లలకు ఎటువంటి చెడు దృష్టి పడకూడదని కొందరు తమ పిల్లలకి ఈ ఆచారం పాటించేలా చేస్తారు. కానీ ఎన్ని ఆచారాలు పాటించినా కొందరి దుష్టుల కళ్ళు పరమ నికృష్టుల చూపు మా బిడ్డల మీద పడకుండా ఆపలేకపోతున్నామని నిట్టూరుస్తారు రూపీపై కన్ను వేసిన రావణ్ నాయక్‌ని తలుచుకుంటూ.
ఆవిడ మాటలు అర్థమయ్యి కానట్టుగా ఉండడంతో ఏదైనా సమస్య ఉందా అని అడగాలి అనుకున్న సిద్ధు మొబైల్ అప్పుడే రింగ్ అవడంతో పైకి లేచి కాల్ మాట్లాడడం కోసం పక్కకెళ్ళిపోతాడు. సిద్ధూ ఎక్కడున్నావురా? 2 రోజులుగా ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళావు? కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. కంగారుగా అడుగుతాడు అజయ్. అది పని మీద వేరే ఊరు వచ్చానురా. ఇక్కడ సిగ్నల్ లేదు. అందుకే నీకు కాల్ చేయడానికి వీలు పడలేదు. నీ కాల్ నాకు రాలేదు. రేయ్! నువ్వు త్వరగా ఇక్కడికి రారా. ఆ కైలాష్ ఎక్కడున్నాడో తెలిసింది. వాడికి ఖచ్చితంగా ఆ దివాకర్ గురించి తెలిసే ఉండుంటుంది. మనం వెళ్లి వాడిని పట్టుకొని 4 తగిలిస్తే ఆ దివాకర్ గాడు అసలు బ్రతికి ఉన్నాడో లేదో, వాడితో పాటు మధు కూడా బ్రతికి ఉందో లేదో అన్న విషయం మనకి తెలుస్తుంది అని చెప్పడంతో, ఇప్పుడే బయలుదేరుతున్నానురా. వాడినస్సలు వదిలిపెట్టకూడదని కోపంగా చెప్పి కాల్ కట్ చేస్తాడు సిద్ధు. కాల్ కట్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిన సిద్ధు, ఇక నేను బయలుదేరుతానండి. అర్జెంట్‌గా వెళ్ళాలని వాళ్ళతో చెప్తూనే రూపీ వైపే చూస్తాడు. పరదా మాటున ఉన్న ఆమె కళ్ళు అతన్నే చూస్తున్నట్టుగా అనిపిస్తుంటే సూటిగా ఆమె వైపే చూస్తాడు. తడబడుతూ చూపులు తిప్పేసుకొని, ఆయి నేను కూడా స్కూలుకి వెళ్తున్నానని చెప్పి సింగ చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళినట్టు తీసుకెళ్ళిపోతుంది. ఆమె కంగారు దేనికో అర్థం కాని సిద్ధు, ఇక నేను కూడా వెళ్తున్నానని చెప్తూ పెద్దాయన వైపు చూస్తాడు. మీరు కూడా నాతో పాటు వస్తున్నారా అని అడగడంతో, గంగా, భరావతుల వైపు చూసి, ఇక నేను కూడా బయలుదేరుతున్నానని చెప్పి, సిద్ధు వెనకే ఆయన కూడా నడిస్తే, అమ్మా! మనం కూడా కార్‌లో వెళ్దామా అని అడుగుతాడు రూపీ చెయ్యి పట్టి ఆపుతూ. కన్నయ్య, మనకు తెలిసిన దారే కదా నాన్నా! అడవి దారిన వెళ్ళిపోతే మీ ఫ్రెండ్స్‌తో కలిసి ఆడుతూ, పాడుతూ వెళ్ళిపోవచ్చు. సర్ది చెప్పాలని చూస్తూనే మన స్థాయికి మించిన కొత్త అలవాట్లు మనకి మంచివి కాదు నాన్న అని చిరుకోపంగా మందలిస్తుంది. అమ్మా! ఫ్రెండ్‌తో ఆటలు రోజూ ఉండేవే కదా! ఎప్పుడో కానీ, కార్‌ని బుక్స్‌లో ఉన్న బొమ్మల్లో తప్ప రియల్‌గా చూడలేదు. అంకుల్ కూడా మంచివారే కదా! పైగా మన ఇంట్లో కూడా ఉన్నారు. ఒక్కసారి కారు ఎక్కించుకొని మనల్ని స్కూల్ దగ్గర దింపేయమంటే ఏం అనరమ్మా! పద వెళ్దామని రూపీ చెయ్యి వదిలేసి సిద్ధు దగ్గరికి పరిగెడతాడు సిద్ధు. కన్నయ్య ఆగు నాన్న అని రూపీ కూడా కొడుకు వెనక నడిస్తే కారెక్కబోతున్న సిద్ధు సింగ అరుపులు విని సార్ నన్ను మా అమ్మని కూడా కారెక్కించుకొని మా స్కూల్ దగ్గర విడిచిపెడతారా ముద్దుగా అడుగుతున్న బుడ్డోడి మాటలకి వాణ్ణి ఎత్తుకొని ఓ ఎస్ మై డియర్ బాయ్ అని బుగ్గకో ముద్దిచ్చి నవ్వుతాడు సార్ క్షమించండి మేము నడుచుకుంటూ వెళ్ళిపోతామని సిద్ధుకు చెప్పి కన్నయ్య దిగు మనం వెళ్ళిపోదాం నీకు ఈ మధ్య అల్లరి బాగా ఎక్కువైపోతోంది చెప్పిన మాట అసలు వినట్లేదు నువ్వని కొడుకుని కోప్పడుతుంది రూపి తల్లి మాటలకి వాడు బిక్కమొహం వేసి గుడ్లు నిండా నీళ్లు నింపుకొని కిందకి దిగబోతే వాడిని గట్టిగా పట్టుకుని రూపీ వైపే కోపంగా చూస్తాడు. సింగా ఇవాళ నాతో పాటు కారులో వస్తున్నాడు. నేను వాడిని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను. మీకిష్టం ఉంటే కారెక్కండి. లేదంటే మీకు అలవాటైన అడవి దారిలో నడుచుకుంటూ రండని బేస్ వాయిస్‌తో చెప్పి రూపీ పర్మిషన్ అడగకుండానే వాడిని కారులో తన పక్క సీట్‌లో కూర్చోబెట్టి కారెక్కుతాడు సిద్ధు. అమ్మ రూపీ వాడు చిన్న పిల్లాడు. తెలిసి తెలియక ఏదైనా మాట్లాడితే అలా కోపం తెచ్చుకొని వాడిని బాధ పెట్టొచ్చా చెప్పు? పైగా వాడడిగింది కూడా చిన్న కోరికే కదా! రా అమ్మా! నువ్వు కూడా వచ్చి కారెక్కు. ఇంకో 5 కిలోమీటర్లు నడిస్తే కానీ మరో 2 తండాల అవతలన బడి రాదు. బాబు కారులో ఇవాల్టికి వదిలిపెడతానంటున్నాడు కదా! వెళ్దాం పద. మనకి కాళ్ళకి శ్రమ తగ్గుతుంది. పసిబిడ్డ కోరిక తీరుతుందని చెప్పడంతో రూపీ కూడా వెళ్లి పెద్దాయన పక్కన కూర్చోబోతుంటే అరేయ్ సింగా! అని రోజూ బుడ్డోడితో కలిసి స్కూల్‌కి వెళ్ళే ముగ్గురు పిల్లలు కూడా కారు దగ్గరికి పరిగెత్తుకొస్తారు. వాళ్ళని చూసి సార్ మీరేమనుకోకపోతే మా ఫ్రెండ్స్‌ని కూడా కారెక్కించుకుంటారా? అని రిక్వెస్ట్ టోన్‌లో అడుగుతున్న బుడ్డోడిని చూసి గట్టిగా నవ్వేస్తూ వాడి జుట్టు చెరిపి కిందకు దిగి కారు డోర్ ఓపెన్ చేసి వాళ్ళని ఎక్కమని చెప్తాడు సిద్ధు. వాళ్ళు సంతోషంగా కారెక్కి కూర్చుంటే వారి పక్కన పెద్దాయన కూర్చుంటాడు. రూపీని సింగా పక్కన కూర్చోమని డోర్ ఓపెన్ చేయడంతో సిద్ధు వైపు చూస్తూనే పరదా సరిచేసుకుంటూ ముందు వైపుకి వస్తుంది. దగ్గరికొచ్చిన ఆమె మేని పరిమళం సిద్ధు ముక్కు పుటాలని గట్టిగా తాకి నేరుగా అతని నవనాడుల్ని కదిలిస్తుంటే మీరే సెంట్ వాడతారో చెప్తే ఓ 10 బాటిల్స్ కొనుక్కొని వెళ్తానంటూ డోర్‌కి అడ్డం పడుతున్న ఆమె చీర కొంగును తీసి చేతికి అందిస్తాడు. మా తండా వాళ్ళకి అలాంటి అలవాటు లేదని చెప్తున్న రూపీని ఆమె పెదవులు సన్నగా విచ్చుకుంటే పరదా మాటలు కూడా తళుక్కుమంటున్న ఆమె పలువరసని కప్పి ఉంచిన పెదాల్లోని నవ్వుకో క్షణకాలం పాటు స్తంభించినట్టుగా అలాగే నిలబడి చూస్తూ ఉండిపోతాడు సిద్ధు. సార్ స్కూల్‌కి వెళ్ళడానికి లేట్ అవుతుంది. వెళ్దామా? అని రూపీ సిద్ధు ముఖంపై చిటిక వేయడంతో తేరుకొని నవ్వుతూ డ్రైవింగ్ సీట్‌లో కూర్చొని కార్‌ని స్టార్ట్ చేస్తాడు. మీరు అన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళడం, అది కూడా ఈ అడవి ప్రాంతంలో నిజంగా మీ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. మెచ్చుకోలుగా చూస్తూ చెప్తాడు సిద్ధు. ధైర్యం అనేది అడవిలో పుట్టుకతోనే పుట్టి పెరిగే వాళ్ళకి పుట్టుకతోనే వస్తుంది సార్. ఒకవేళ భయపడి ఆగిపోతే మా జీవనం నడవడం కష్టం కదా! హ్మ్. చూస్తుంటే ఈ తండా చుట్టుపక్కల ఉన్న 4 తండాల్ని కలిపితే
దాదాపుగా 30,000 మంది తండావాసులున్నట్టుగా అర్థమవుతోంది. మరి మీరెందుకు రోడ్స్ వేయించమని గవర్నమెంట్‌తో మాట్లాడలేకపోయారు? ఆ మాటలకి రూపీ చిన్నగా నవ్వి ఊరుకుంటే, ఈ అమ్మి అది కూడా చేసింది సారు. కానీ ఈ అమ్మి ఎన్ని సార్లు వెళ్లి అడిగినా, ఆ గవర్నమెంట్ ఆఫీస్‌లో ఉద్యోగం చేసేటోళ్ళు, ఈ అమ్మి పెట్టిన అర్జీని తీసుకొని పక్కన పడేసేటోళ్ళే తప్ప, ఒక్కడు కూడా ఆ పేపర్‌లని పైకి పంపించలేదని బాధగా చెప్తాడు పెద్దాయన. నేను త్వరలోనే నాకు తెలిసిన ఆఫీసర్స్‌తో మాట్లాడి, మీ తండాలో రోడ్స్ వేసేలా చూస్తాను. ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి సారు. నేను పుట్టిన సంధి ఎంత దూరమైనా నడుచుకుంటూ పోవడమే అలవాటు. ఒంట్లో బాగోక దవాఖానాకి వెళ్ళాలన్నా కష్టంగా నడుచుకుంటూ వెళ్ళాలే తప్ప వేరే గత్యంతరం లేకుండా ఉండేది బాబు మాకు. వారి మాటలు వింటూనే కార్ డ్రైవ్ చేస్తున్న సిద్ధు ఊరు వెళ్ళగానే వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలని ఆలోచిస్తూ రూపీ వైపే చూపు మరులుస్తాడు. సిద్ధు మాట్లాడుతున్న చూపు మాత్రం తన మీదే ఉండడంతో విండోలో నుంచి వస్తున్న చల్ల గాలికి ఆమె పరదా ముఖం మీద నుంచి ఎగిరిపోతుంటే కష్టంగా దాన్ని పట్టుకొని ఆపుతోంది రూపి. అలా గాలికి ఎగురుతున్న పరదా మాటున ఆమె ఎర్రని పెదవుల పక్కనున్న నల్లని పుట్టుమచ్చ సిద్ధు దృష్టిని ఆకర్షిస్తుంటే చూడ్డానికి మధు పెదవుల్లాగే ఉన్న ఆమె పెదవులు, వాటి పక్కనే ఉన్న ఆవగింజంత పచ్చని పుట్టుమచ్చ అది తను కాదని అర్థమయ్యేలా చేస్తోంది. ఆమె మీద నుంచి కష్టంగా చూపు తిప్పిన సిద్ధు కళ్ళని మరింత ఆకర్షిస్తుంది. పవిట చదవడం వల్ల ఆమె కుడి ఎదపై కనిపిస్తున్న పెసరబద్దంత పుట్టుమచ్చ. అది చూడగానే ఓ క్షణం తను మధునేనా అనే అనుమానం కలుగుతుంది సిద్ధులో. ఎందుకంటే ఆమెకు కూడా అచ్చం అలాంటి చోటే అంతే పెద్దగా పుట్టుమచ్చ ఉండడం అతనికి తెలియంది కాదు కదా! ఆలోచిస్తూనే తను మధునో కాదో తెలుసుకోకుండా ఓ పెళ్ళైన ఆడపిల్లని అలా చూడడం తప్పని చూపు మరల్చి దృష్టిని రోడ్డు మీదకే మళ్లిస్తూ "మీ పుట్టుమచ్చ బావుందండి" అంటాడు సిద్ధు. సిద్ధు మాటలకి పవిట సరిచేసుకొని ముఖంపై ఉన్న పరదాని సరిచేసుకుంటూ సిద్ధు వైపే కోపంగా చూస్తుంది. ఆమె చూపుల్లోని సెగ అతన్ని తాకిందేమో. ఐయామ్ సారీ. నేను కావాలని చూడలేదు అని చెప్తున్న సిద్ధు వైపు పళ్ళు నూరుతూ చూస్తూ మరెలా చూశారో అని కోపంగా అడుగుతుంది రూపి. అది గాలికి అని చెప్తున్నంతలోని ఆమె ముఖంపై ఉన్న పరదా మరోసారి గాలికి ఎగరడంతో సిద్ధు చూపు తన మీదకి మళ్ళేలోపే టక్కున కొంగుని పట్టుకొని ముఖం పైకి లాక్కుంటుంది. కానీ రూపీకి తెలియని విషయం ఏంటంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లోనే సిద్ధు ఆమెని చూసేశాడని, ఆమె ముఖం పూర్తిగా కాకపోయినా ఓ వైపు మాత్రమే కనిపిస్తే చూడ్డానికి అచ్చు మధులా అనిపించిన ఆమె రూపానికి సిద్ధు కళ్ళు ఆశ్చర్యం పెద్దవైతే ఆలోచిస్తూ మరోసారి ఆమెని చూడబోయేంతలోనే ముఖాన్ని కప్పేసుకుంటుంది రూపి. సార్ ఇదే మా స్కూల్ కార్ ఆపండని అప్పటి వరకు ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్న సింగ ఆలోచనలో ఉన్న సిద్ధు భుజం పట్టి కదపడంతో తేరుకొని కార్‌ని ఆపి చుట్టూ చూస్తాడు. చూడ్డానికి 3 గదులతో ఉన్న చిన్న స్కూల్ అది. చుట్టుపక్కల ఉన్న తండాల నుంచి కూడా దాదాపుగా వందల మంది పిల్లలు అక్కడికి నడుచుకుంటూ వస్తూ కనిపించడంతో ఇంతమంది పిల్లలకు అంత చిన్న స్కూలా అని ఆశ్చర్యంగా అడుగుతూ రూపీ వైపే చూస్తాడు. చిన్న నవ్వు నవ్వి సమాధానం కూడా చెప్పకుండా కారు దిగిపోతుంది రూపీ. కథ ఇంకా ఉంది. మరి రూపీయే, మధు అన్ని ప్రతి క్షణం కూడా ఆమె చేష్టలే కాదు, అతని మనసే కాదు, ఆమె ముఖం కూడా సిద్ధూకి గుర్తు చేస్తూ ఉంటే మరి తను రూపీయేనని సిద్ధు తెలుసుకుంటాడా? ఎక్కడో ఉన్న కైలాష్‌ని, దివాకర్‌ని పట్టుకొని మధు ఎక్కడుందో తెలుసుకునే కన్నా తన పక్కనే ఉన్న రూపీయే తన భార్య మధు అని సిద్ధు గమనిస్తాడా లేదా? మరి మధు ఎందుకు తను రూపీగా వేషం మార్చుకొనుంది? సిద్ధు కనిపించినా ఎందుకు వెళ్ళటం లేదు? సిద్ధుని తనింకా క్షమించలేదా? మరి సిద్ధు ఇప్పుడు వెళ్ళిపోతాడా? రూపీ ఆ రావణ్ నాయక్‌ని తన మీద కన్నేసాడు కదా! మరి మధు అతని నుంచి ఎలా రక్షించుకుంటుంది? తనని ఎవరు కాపాడతారు? తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.